Hello everyone, welcome to Aspirants. February 22, 27, 28 అండ్ మార్చ్ 1కి జరగబోతున్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా సెర్చ్ ఇంజిన్లో ఎస్బీఐ కెరియర్స్ అని సెర్చ్ చేయండి. కరెంట్ ఓపెనింగ్స్ అనే లింక్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని ఉంది కదా, దాని పక్కన డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనే లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ న్యూ వన్ ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇంతకుముందు చేసిన ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవ్వడానికి కింద కమెంట్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, అక్కడ మనం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, మీకు హిందీలో కావాలనుకుంటే హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ఎంటర్ చేయండి. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేసిన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి మీ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ అండ్ టైమింగ్ కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, మీరు అది చూసి కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో మనకు రిజిస్ట్రేషన్ నంబర్తో పాటు పాస్వర్డ్ కూడా మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు, లేదా ఈజీగా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు పక్కన ఇచ్చిన ఫార్మాట్ని కరెక్ట్గా ఫాలో చేయాలి. డేట్ మెన్షన్ చేయాలి, తర్వాత హైఫన్ పెట్టి మంత్ మెన్షన్ చేయాలి, తర్వాత మళ్ళీ హైఫన్ పెట్టి లాస్ట్ మీ బర్త్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. లైక్ 2000 అయితే 00, 1998 అయితే 98, 2014 అయితే 14 అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేయడం ఎంత ఇంపార్టెంటో హైఫన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఒక క్యాప్చా ఇచ్చారు, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మన అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ హియర్ టు ప్రింట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆస్పిరెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.